ఇప్పుడే మనం రాజస్థాన్కి వచ్చాం. రాజస్థాన్లో చేపల చెరువులు, రొయ్యల చెరువులు చాలా ఫేమస్. మనం రొయ్యలు ఒక 10 కేజీలు పికిల్ ఆర్డర్ వచ్చింది, అందుకే మనం ఇక్కడ రొయ్యలు తీసుకుందామని వచ్చాము. ఆర్గానిక్ దేశీ వెరైటీ ఇక్కడే పెంచుతారు. ఈ వాటర్ కూడా మామూలు వాటర్ కాదు, ఇది దేశీ వెరైటీ ఆర్గానిక్ వాటర్. ఇది మనకి హిమాలయాల నుంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ పోస్తుంటారు. రాజస్థాన్ లో రొయ్యల్ ఫేమస్, చార్మినార్ లో చేపలు ఫేమస్. ఇట్లాంటి ఫేక్ ముచ్చట్లు చెప్పేటోళ్ళం కాదు. మా కార్ వచ్చిన తర్వాతనే ఫిష్ మార్కెట్ కి వెళ్ళి ఫ్రెష్ గా ఫిష్ అట్లనే ప్రాన్స్ తీసుకొని పచ్చడి పెడతాము. ప్యూర్ నేచురల్ ఇంగ్రీడియంట్స్ వాడతాము. స్వాతి పికిల్స్, ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఇది అసలు సీజన్లో ఫస్ట్ ఎపిసోడేనా? అసలు ఫస్ట్ ఎపిసోడ్లోనే గింత ఫైరు, గిన్ని గొడవలు, గిన్ని పంచాయతీలు, గిన్ని లెక్కలు, గిన్ని కథలు, కార్ఖానాలు, అసలు అంత టఫ్గా మాట్లాడే కంటెస్టెంట్లు చాలా బాగా అనిపించింది నాకైతే. నిన్న గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ చూస్తే మస్తు సప్పగా అనిపించింది. ఏంద్రా ఈ మబ్బు మొఖాలు, వీళ్ళందరూ మన సీజన్ని లేపుతారా, అసలు ఆ ఎంట్రీలో ఎట్లున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. అదే ఈరోజు ఒక్కొక్కరిలో ఫైరు. నిఖిల్ అయితేంది, సోనియా అయితేంది, శేఖర్ భాష అయితే శేఖర్ భాష ఆనిముత్యాలు అయితేంది, బేబక్క కొంచెం స్టార్టింగ్లో మంచిగా మనకి ఇంట్రొడక్షన్లో ఖతర్నాక్ అనిపించింది, కానీ మామూలుగా ఆటలో మాత్రం చాలా కామ్గా కూల్గానే ఉంది అనిపించింది. ఇక నాగమణి కంట మామూలు కాదు, అది నెక్స్ట్ లెవెల్. అదొక రకమైన అపరిచితుడు కైండ్ ఆఫ్ అపరిచితుడు కాదు, అదొక వెరైటీ అబ్బా. అది చెప్తా, ఒక్కొక్క పాయింట్ చెప్తా. అసలు కొంతమంది గేమ్ ఎట్లా ఆడాలి, ఏం చేయాలి, గిట్ల చేయాలి, గిట్ల చేస్తేనే అవతలోడు ఏది మాట్లాడినా తప్పు పట్టాలి అన్న కాన్సెప్ట్ తోటి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక కిరాక్ సీతక్క అయితే ఇక మరి ఆమె ఏం బాధలు ఉన్నా కానీ నాగమణి కంటతో చెప్పుకుంటాను తప్ప అసలు ప్రాబ్లం ఉన్న వాళ్ళతో డిస్కస్ చేస్తలేదు. సరే, చాలా టాపిక్లు ఉన్నాయి మధ్యలో. అద్భుతంగా అసలు నాకైతే ఈ ఎపిసోడ్ ప్యాటర్న్ బాగా నచ్చింది. ఎందుకంటే మధ్యలో అప్పుడప్పుడు అట్లా శేఖర్ భాష ఆనిముత్యాలు టచ్ చేసుకుంటా నవ్వించుకుంటూ ఇటు ఫన్ను, అటు ఎంటర్టైన్మెంట్, ఇటు ఫైరు. నైనిక అబ్బబ్బబ్బ ఏం కాంపిటీషన్ స్పిరిట్, ఎంత బాగా గేమ్ ఆడింది అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ నైనిక. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకుందాం. అండ్ వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్. యాక్చువల్గా నిఖిల్కి జరగబోయే పెద్ద నష్టం ఏంటిది? ఎందుకంటే నిఖిల్ యష్మిని ఎందుకు థర్డ్ చీఫ్గా సెలెక్ట్ చేసిండు. నైనిక ఆల్రెడీ నబీల్ అఫ్రీది పేరు చెప్పినా కానీ నైనికను కూడా కొంచెం మ్యానిపులేట్ చేసి ఓవరాల్గా యష్మికి ఎందుకు ఇచ్చిండు? అది ఫ్రెండ్షిప్పా, లేదంటే నీది తినాలి, నాది తినాలి, మనది తినాలి అన్న ఫీలింగా అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా రేజ్ అయింది. అదే సోనియా అడిగింది. సరే, ప్రతిదానికి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్లో సగం ఎపిసోడ్ డెడికేటెడ్ టు నాగమణి కంట. వెరీ 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 అసలు నాగమణి కంట అంటే అసలు ఇట్లా పోయి హే యూ నువ్వెవరు అని అడిగితే నేనెవరో కాదు, నా గతం నీకు తెలుసా అంటాడు. అదేది సినిమాలో ఉంటుంది చూడు, నా గతం గురించి మీకు తెలియదు అంటే మా భవిష్యత్తులో మేమెడతా అంటే నీ గతం ఎవరికి కావాలరా అన్నట్టుగా ఆ ఫీలింగ్ వచ్చింది. ప్రతి దగ్గర కూడా అసలు మీరు లైవ్ చూస్తే నా స్టోరీ మీకు తెలియదు, నా గతం తెలియదు, నా గురించి తెలియదు, నా ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలియదు అని చాలాసార్లు చెప్పిండు. ప్రతి ఒక్కరికి కూర్చొని ప్రతి ఒక్కరితో మాట్లాడేటోళ్ళతోటి ఖచ్చితంగా 4 డైలాగులు మాట్లాడితే అవతలని మాట మాట్లాడనీయకుండా డైరెక్ట్గా 1 మినిట్ నేను మాట్లాడుతున్నా కదా, నా గతం గురించి మీకు తెలియదు అంటాడు. జీవితం గతం. సరే, ఓపెనింగ్ నుంచి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. మన స్వాతి పికిల్స్ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్నది, యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని కూడా ఒకసారి అరుచుకునే ప్రయత్నం చేయరు. చలో షురూ చేద్దాం బై. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాండ్ లాంచ్ అయిపోయిన తర్వాత లోపలికి పోయిన తర్వాత యాక్చువల్గా అనిల్ రవిపూడి అన్న ఇప్పుడు 4 నిలబెడతాన్నాం, ఇందులోకి వెళ్ళి ఎవరిని ఎలిమినేట్ చేస్తారో చెప్పురు అని చెప్పి మన ఆసామి నాగమణి కంటని, ఇటు సీతక్కని, అటు శేఖర్ భాషని, అడిదికు బేబక్కని వీళ్ళని నిలబెడితే అందులో ప్రేరణని నిలబెడితే అందులో అందరూ కూడా చాలామంది కూడా నాగమణి కంటకే సెలెక్ట్ చేసుకున్నారు. అందులో ఆదిత్య ఓం గారు కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ ప్రాపర్గా అంటే రీజన్ చెప్పడానికి ఏం లేదు, నువ్వు నాకు తెలియదు, ఎవరు తెలియదు అండ్ నిన్ను నేను సెలెక్ట్ చేసుకుంటున్నా అన్న ఆ కైండ్ ఆఫ్ రీజన్ నాగమణి కంటకు నచ్చలేదు. అక్కడ రీజన్ చెప్పడానికి ఏం లేదబ్బా.
చూడడానికి లేత కనబడతాడు, ఈ చిన్నపిల్లగాడికి అనితి అన్న సెన్సే ఉంది తప్ప అక్కడ ఆదిత్య ఓం గారికి పర్సనల్ గర్జు కానీ గీ పిల్లగానే పంపించాలి అన్న ఫీలింగ్ కానీ అట్లాంటివి ఏం లేవు. ఈయనకు 30 ఏళ్ళు ఉన్నాయి, కింద 30 ఏళ్ళు ఉన్నాయన్న సంగతి ఆయనకు తెలియదు కదా. మరి ఈయన చూడడానికి చిన్నపిల్లగాడిని ఎక్కడ కనబడతాడు కాబట్టి చిన్నపిల్లగాడే భవిష్యత్తు పట్టేస్తుంది పోతే ఇంకోటి చూసుకుంటాడు అన్న ఫీలింగ్ ఉండొచ్చేమో. ఎందుకు సెలెక్ట్ చేసిన అనేది ఎవరికి తెలియదు. ఫస్ట్ లుక్లో ఎవరిని జడ్జ్ చేయలేరు. అండ్ ఆదిత్య ఓం గారికి వీళ్ళంతా పరిచయం లేదు. సో ఓవరాల్గా అయితే ఆయన సెలెక్ట్ చేసినందుకు ఈయన గాలింది. ఆయన ఆ తర్వాత ఈయనది ఇదంతా ప్రాంక్ అని తెలిసిన తర్వాత అనిల్ రావిపూడి అన్న పెట్టిన అగ్గిపుల్ల గీకి లేసిన అగ్గిపుల్ల మామూలు అగ్గిపుల్ల కాదు, అది బర్రమని మండింది. ఆ మంట ఎంత అయిందంటే ఆదిత్య ఓం గారు డైరెక్ట్గా వచ్చి సారీ చెప్పే కాడికి వెళ్ళి మనకు చూపించారు. ఆయన వచ్చి సారీ చెప్తుంటే కూడా ఈయన దేక్తలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నో 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 ఐ డిడ్ నాట్ వాంట్ అన్నట్టుగానే చూస్తాడు. డైరెక్ట్గా ఏమంటాడు, నా పాస్ట్ మీకు తెలియదు, యూ డిడ్ నాట్ సీ మై పాస్ట్ అంటాడు. అంటే నా గతం నువ్వు చూడలేదంటే, నా గతం కాదు నీ గతం కాదయ్యా. ఆదిత్య ఓం గారు ఆయన భవిష్యత్తు కోసం వచ్చింది అక్కడ. ఎందుకంటే ఆయనకి సినిమాలు లేవు, కథ చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఇబ్బంది ఇన్ ద సెన్స్ పైసల విషయంలో కాదు, అంటే అంతే కదా, పని మనం చేసే పనిలో మనకి లేకపోతే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ కైండ్ ఆఫ్ ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన, సినిమా కష్టాల్లో ఉన్నాడు. సో ఆయన భవిష్యత్తు కోసం ఆయన వచ్చిండు. నా గురించి మీ తెలియదు, లెట్ మీ టాక్ ప్రతి దగ్గర ఏదో ఉంటుంది, లెట్ మీ టాక్. నేను 6 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు తెలుసా, డోర్ లాక్ చేసుకున్నాను. 6 నెలలు లోపల లాక్ చేసుకుని ఉంటే తిండి ఎట్లా, నీళ్ళు ఎట్లా చెప్పడానికన్నా ఉండాలి. మనం ఏమన్నా నీలాంబరి, ఏది మన నరసింహ సినిమాలో నీలాంబరి తలిపేసుకొని లోపల నాడు జుట్టు పెంచుకొని మొత్తం మార్చిపోయి స్నానం చేయక ఏది చేయక 1, 2 పోవాలన్నా ఎందుకయ్యా ఇవన్నీ సినిమాటిక్ డైలాగులు. కాకపోతే నువ్వు 6 నెలలు అన్నావు, ఆయన 3 సంవత్సరాలు ఉన్నాడు. 3 సంవత్సరాలు కూడా వర్క్ లేకపోయేసరికి అజ్ఞాతంలో, బాధలో, డిప్రెషన్లో ఉన్నావు తప్ప. సరే ఎవరి కష్టాలు ఏది చెప్తే నమ్మాలి, సపోర్ట్ కొడదాం. కానీ ఈయన 6 నెలలు అని చెప్తే నేను 3 సంవత్సరాలు బయటకు రాలేదు అని చెప్తే లెట్ మీ టాక్ నా ఫ్లాష్ బ్యాక్. నువ్వెందుకు మధ్యలో, నేను ఇందిరా గురించి ఎలివేషన్ ఇచ్చుకుంటున్నాను, నా ఫ్లాష్ బ్యాక్ నాకు ఇందిరా, నేను ఎలివేషన్ ఇచ్చుకుంటే మధ్యలో నీ భాష ఎలివేషన్ ఎందుకు అని చెప్పి మధ్యలో మాట్లాడలేదు. అయితే ఇక్కడ అనిల్ చాలాసార్లు నిఖిల్, అనిల్ ఎందుకు వచ్చింది, అనిల్ ఎవరు, నిఖిల్ చాలాసార్లు కామ్ డౌన్ చేయడానికి ట్రై చేసిండు. ఎట్ ద సేమ్ టైం నిఖిల్ పర్సనల్ స్పేస్ తీసుకొని, అంటే ఒక మనిషిని సైడ్కి తీసుకుపోయి దెబ్బ మీద చేసి అట్లా కాదు మావా, పెద్ద మనిషి జరంతా వచ్చి సారీ చెప్తున్నప్పుడు జర రిలాక్స్ అవ్వాలి, వినాలి అన్నట్టు చెప్పడానికి ట్రై చేస్తుంటే ఈ ఆసామి నువ్వు నాకు చెప్పేటోనివి అని చెప్పి రివర్స్ అయ్యిండు. ఇక్కడ ఏంటంటే ఈ డిస్కషన్ని నువ్వు పెంచుతాను, నువ్వు మళ్ళీ చేస్తున్నావు, నేను డిస్రెస్పెక్ట్ అంటే కంప్లీట్గా నాగమణికంట తన నేచర్ ఏంది, తన క్యారెక్టర్ ఏందని ఒక్క ఎపిసోడ్లో బయటపడ్డదబ్బా. యాక్చువల్లీ లైవ్లో కూడా చూపించిన అద్భుతమైన కొన్ని పాయింట్స్ ఇక్కడ మనకి ఎపిసోడ్లో చూపించారు. అదేంటంటే నాగమణికంట విత్ యష్మి గౌడతో కూర్చొని మాట్లాడుతున్న ఒక సీన్లో ఏమన్నాడు, మనం ఇక్కడ ఆట ఆడడానికి వచ్చాం, ఇక్కడ అవతలోడు ఏదన్నా మాట జరగకపోతాడని కాసుకొని కూర్చుంటాం, ఆ మాట దొరికినప్పుడు దాని మీదకి వెళ్ళి హైలైట్ చేస్తాం అన్న పాయింట్ ఒకటి మాట్లాడాను. అంటే నా గేమ్ స్ట్రాటజీ వరస్ట్ స్ట్రాటజీ, అంటే న్యాచురల్గా ఉండే ఆ గేమ్తో ఫ్లోతో పోయే స్ట్రాటజీ కాదు, కావాల్సుకొని అవతలోని కిందికి జార్చడానికి ప్రయత్నాలు చేస్తాడు అని ఇండైరెక్ట్గా అర్థమైపోతుంది. నాగమణికంట ఫ్యాన్స్ హట్గారి. ఓకే, రెండో పాయింట్ ఏంటంటే కిరాక్ సీతతో మాట్లాడేటప్పుడు నిఖిల్ దొరుకుతాడు అనుకున్నా, దొరకలేదప్పా, జస్ట్ జారిపోయినా, లేకపోతే దొరికితే అంటే ఎట్లా దొరుకుతాయి అంటే అంది పాపం సీత అమాయకురాలని చెప్పి నాకు ఇవాళ అనిపించింది. ఎట్లా అంటే ఏంటిది దొరకడం ఏంది, ఎక్కడ దొరకడం అంటుంది. ఈయన ఏంది మాటలలో ఎక్కడన్నా జాగ్రత్త దొరకబట్టి దాన్ని హైలైట్ చేసి అవతలని డీగ్రేడ్ చేసి కిందికి గుంజాలి. అంటే మనకి ఇండియన్స్ గురించి ఒకటి స్టోరీ చెప్తారు అబ్బా, ఏంది ఒక షిప్లా ఒక బుట్టల మొత్తం కూడా ఇవేమి ఎండ్రకాయలు అవి ఉంటాయి కదా, ఒకటి పైకి ఎక్కుతుంటే ఇంకోటి కిందికి లాగుతూ ఉండదంట. ఎందుకు అందుకెళ్ళి ఏవి బయటకు ఎత్తలేవు అని అంటే అవన్నీ ఇండియన్స్ ఒకటి పైకి అవుతుంటే కిందికి ఇంకోటి లాగుతుంటే ఒక స్టోరీ, ఇది రఫ్ స్టోరీ. దట్ కైండ్ ఆఫ్ ఈయన మెంటాలిటీ ఏంటంటే అవతలోని కిందికి గుంజితేనే నేను పైకి లేవగలుగుతాను అనే ఒక రకమైన మెంటాలిటీ అన్నట్టుగా మనకి అనిపించింది. మీకేమనిపించింది కింద కామెంట్ చేయరు. ఇది రెండు జాగాల్లో. అండ్ ఇంకొకటి బేబక్క దగ్గర కూర్చుండి నాగమణికంట మీరు ఇట్లా నవ్వుతూ ఎన్ని రోజులు గడుపుదాం అనుకుంటున్నారు, జస్ట్ నవ్వుకుంటూ సైలెంట్గా అని అంటాడు. అని అంటే నాకు ఇది అలవాటు అయిపోయింది అని అంటే ఇక్కడ ఏందన్నట్టు, నువ్వు నవ్వుతూ ఉండద్దు, ఎన్ని రోజులు ఉంటావు ఇట్లా నవ్వుతూ నడిపిస్తావు అని అంటే ఎన్ని రోజులైంది, వచ్చి ఒకటే రోజు అయింది కదా, గ్రాండ్ లాంచ్ తెల్లారి గతం గదిన్కే ఎన్ని రోజులు ఉంటావు నువ్వు అన్న క్వశ్చన్ మార్క్ వేయడమే రాంగు.
అండ్ ఇక్కడ నిఖిల్ మాట్లాడుతుంటే నీ ట్రిక్ తెలుసు, నువ్వు నన్ను ఈ పాయింట్ మీద ట్రిగ్గర్ చేస్తే నేను ఇంకో పాయింట్ మీద రేజ్ అవుతా అని చెప్పి ఇట్లాంటి ట్రిక్లు నాకు తెలుసు, ఈ ట్రిక్ నాకు తెలుసు, నువ్వేం చేస్తున్నావు నాకు అర్థమైపోతుంది. డిస్రెస్పెక్ట్ అనే పాయింట్ని నువ్వు బాగా హైలైట్ చేయాలి, పెద్దవాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇయ్యను అనే పాయింట్ని హైలైట్ చేయాలి అనుకుంటున్నా తెలుసు అంటాడు. అక్కడ సీన్ ఏంది సినారీ ఏంది నాకు అవసరం లేదు, నేను ప్రిపేర్ ఇచ్చిన స్క్రిప్టులనే నేనుంటా, నేను ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చిన కాబట్టి ప్రతి ఒక్కడు నన్ను కిందికి గుంజడానికి చూస్తున్నాను కాబట్టి నేను వాళ్ళని కిందికి గుంజి పైకి వెళ్తా అనే కాన్సెప్ట్లో ఆయన ఉన్నాడు. ఇది నాకు నచ్చింది. మీరు నన్ను ఇన్ని సీజన్లుగా చూస్తారు కదా, ఈసోటి క్యారెక్టర్ని మనం అంటే ఈ కైండ్ ఆఫ్ గేమ్ని నేను ఎంకరేజ్ చేయాలి. గేమ్ వరకు మాత్రం, ఈ సీజన్ వరకు మాత్రం, ఎప్పుడైనా బిగ్ బాస్ వరకు మాత్రం ఈ పర్సన్ బయట ఎట్లా ఉంటారో మనకు సంబంధం లేదు. గేమ్లో మాత్రం ఇటువంటి కైండ్ ఆఫ్ గేమ్ నాకు నచ్చదు, మీకు నచ్చుతుందా? అండ్ దిస్ ఈజ్ రైట్ గేమ్ ఆర్ రాంగ్ గేమ్ కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయరు. అండ్ ఇది టూ ఎర్లీ టు జడ్జ్ ఏ పర్సన్. ఇతను ఇంత సినిమా చెప్పి ఇట్లా చేస్తా అట్లా చేస్తే వాడిని అట్లా గుంటుతా దొరకబడతా కింగ్స్ కట్ ఏదో ఒకటి చేస్తా ఆగమాగం చేస్తా అని చెప్పి అనుకుంటాడు. అనుకుని 4 రోజులు అయిన తర్వాత నార్మల్ అయిపోవచ్చు. ఎందుకంటే ముందుగా ప్లాన్ చేసుకొని ఏదేదో అనుకొని వస్తారు సీజన్కి. వచ్చిన తర్వాత గో విత్ ద ఫ్లో ఉంటుంది. అప్పుడు ఎట్లా మారుతారో ఎవరికి తెలియదు. నెక్స్ట్ ఇక్కడ నిఖిల్ తోటి పెద్ద గొడవ పెట్టుకున్నాడు. ఏంది నిఖిల్ తోటి ఏమంటాడు, నిఖిల్ నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలుసు, నువ్వేం ప్లాన్ చేస్తున్నావు నాకు తెలుసు అని పెద్దవాళ్ళని డిస్రెస్పెక్ట్ చేస్తున్నా అన్న పాయింట్ మీదకి వెళ్ళడానికి కిందికి అనుకుంటున్నావు కదా, నేను అంతా ఏం కాదు, నేనేం అది కాదు. ఏదది ఇక్కడ ఏజ్ కానీ ఈ పాయింట్ రైట్. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏజ్ కానీ జెండర్ కానీ అట్లాంటివి ఏం లేవు. అంటే అట్లాంటి వాటికి రెస్పెక్ట్ ఇచ్చేది అదేం లేదు. నా ఫీలింగ్ని హర్ట్ చేసింది కాబట్టి నా గురించి నేను స్టాండ్ తీసుకున్నా. ఎల్డర్ గిల్డర్ అట్లాంటివి ఏం లేవు నాకు అని అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ నిఖిల్ ఏం చెప్పిండు, నీకు అట్లాంటివి ఏం లేనప్పుడు ఎల్డర్ గిల్డర్ అదేం లేనప్పుడు అతను చేసింది కూడా అతని గేమే అనుకొని అది కూడా నువ్వు యూ షుడ్ ఆల్సో డోంట్ మైండ్ కదా అని చెప్పి ఒక మాట అన్నాడు. అంటే నీకు కూడా పట్టింపు ఉండదు కదా, ఆయన గేమ్ కోసం చేసి నన్ను వదిలేయచ్చు కదా అని ఒక మాట అన్నాడు. అలా కాదు, అతను మాట్లాడే విధానం డిఫరెంట్గా ఉంది, అయినా నువ్వు నన్ను అనడం ఏంది మళ్ళీ ఇది తీసుకురావడం డిస్రెస్పెక్ట్ అని నాకు అర్థమవుతుంది అంటే నీ కంఫర్ట్ జోన్ కోసం నేను వచ్చినా అని చెప్పి ఈయన అంటాడు. నీ కంఫర్ట్ జోన్ నాకేమనుకో అవసరం లేదు పో నువ్వు అన్నట్టుగా ఈయన బిహేవ్ చేసింది. సరే పోన్లే ఇదంతా అయిపోయింది. నాకైతే ఇక్కడ నిఖిల్ జెన్యున్గా చాలాసార్లు ఇప్పుడు బేబక్క సోనియా మధ్యలో ఇష్యూ జరిగినప్పుడు బేబక్క హట్ అయింది అని తెలియగానే టక్కన నిఖిల్ లేచి ఆ కుక్కర్ దగ్గరికి పోయేటప్పుడు నెత్తి మీద బేబక్క నెత్తి మీద చేసి ఇట్లా అనిపోయాడు. దిస్ ఈజ్ కాల్డ్ మెచ్యూరిటీ. అంటే ఆ పర్సన్ హట్ అయింది కాబట్టి తనకు చిన్న ఓదార్పు కావాలి అని చెప్పి జస్ట్ నెత్తి మీద చేసి అటు పోయి కుక్కర్ రిపేర్ అదేదో ప్రాబ్లం ఉంటుంది దాని ప్రెజర్ తీసేసి దాన్ని రిపేర్ చేసి అంటే మళ్ళీ ఆ పప్పు అయ్యిందా లేదా చూడడం ఇదంతా చేసిండు కదా. దిస్ ఇస్ కాల్డ్ మెచ్యూరిటీ. ఆ మెచ్యూరిటీ ఉన్న పర్సన్ కాబట్టి అండ్ ప్రతి దగ్గర స్టాండ్ తీసుకొని ఇది గిట్లా గది గట్లా సబ్బులు గడబెట్టరు, సర్ఫులు గడబెట్టరు, షాంపులు గిడబెట్టరు అనేది కూడా ఎవరు చెప్తలేరు. అక్కడ నీకే స్టాండ్ తీసుకొని చెప్పిండు. అండ్ బాధ్యతలు ఎవరెవరు ఏది తీసుకుంటే బాగుంటుంది, లేడీస్ వంట సెక్షన్లో ఎవరు ఉంటే బాగుంటుంది, ఇట్లాంటివన్నీ కూడా నిఖిల్ చెప్పిండు. కొంత మెచ్యూరిటీ ఉన్న పర్సన్ కాబట్టి అతను డీల్ చేసిన విధానం అయితే నాకు నాగమణికంట విషయంలో అతను ఈ నాగమణికంట అనుకుంటున్నట్టుగా కిందికి గుంజడానికి డిస్రెస్పెక్ట్ అనే పదాన్ని హైలైట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నట్టుగా అని నాకు అనిపించలేదు. నాకు చాలా జెన్యున్గా అనిపించింది. అండ్ నాగమణికంట ఇంకోటి కూడా అన్నాడు, ఒక మాట అన్నాడు, నువ్వు చేసింది ఏంటిది, నువ్వు సింపతి కోసం ట్రై చేసినావా, నీ ఎమోషనల్ స్టోరీ చెప్పినావు, నువ్వు అంటే అనిల్ రావిపూడి గారు తీసుకెళ్తా అన్న టైంలో ఎమోషనల్ స్టోరీ నేను నా వైఫ్ నా కష్టాలు నా పాప నా ఇదంతా సంసారం గురించి అంతా చెప్పినావు, ఎమోషనల్ సింపతి గురించి ట్రై చేసినావు అంటే నువ్వు ఇది కూడా హైలైట్ చేస్తున్నావు తెలుసు నాకు అర్థమైంది, నీ పాయింట్ ఏందో అర్థమైంది అని చెప్పి నాగమణికంట అది అన్నాడు. నాకు ఈ ఇద్దరిట్లలో మాత్రం అక్కడ నిఖిల్ది పాయింట్ రైట్ అనిపించింది. అంటే నిఖిల్ వే అతను దురుద్దేశంతో పోలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ పృథ్వీ నాగమణికంట వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అక్కడ ఏం మాట్లాడలేదు పృథ్వీని, అయిపోయింది అక్కడ. నిఖిల్ సారీ చెప్పడానికి ఆయన వస్తాంటే గిట్టెట్లా అని చెప్పి మాట్లాడారు. ఆయన విష్ణుప్రియ దగ్గరికి పోయిండయ్యా నాగమణికంట. విష్ణుప్రియ వచ్చి ఓదార్చింది అనుకుందాం, లేదంటే విష్ణుప్రియ దగ్గరికి పోయింది అనుకుందాం. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అంటే నువ్వు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసినావు ఇంట్లోకి వెళ్ళిపోవాలని అంటే నాకు అక్కడ ప్రేరణ తెలుసు, నాకు అక్కడ మన అన్న ఏంది అభయ్ తెలుసు, ప్రేరణ తెలుసు, వాళ్ళిద్దరు తెలుసు కాబట్టి అక్కడ ఉన్నది ఇంకొకటి సీత అండ్ నువ్వు ఒకటి ఫీమేల్స్కి అవకాశం ఉండాలి అని చెప్పి నేను మేల్ని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే కరెక్ట్ ఉంటుంది మేల్ అని కదా అన్నట్టు అంటే ఉంటుంది కదా ఎంతో కొంత ఫీల్. నేను ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా చెప్పేది ఒకటే ముచ్చటబ్బా, ఆడ మగ తేడా లేదు అందరూ సమానమే అన్నా కానీ దేని దానికే ఉంటుంది. ఏ మాటకు ఆ మాటని, ఏ ముచ్చటకు ఆ మాటని. ఈక్వల్ రైట్స్ ఉండొచ్చేమో కానీ అన్నిట్లలో ఈక్వలే అని చెప్పి అంటే
కొన్ని అమ్మాయిలు చేయగలుగుతారు, కొన్ని అమ్మాయిలు చేయలేరు. అట్లాంటి టైంలో అబ్బాయిలు చేయాలి. అబ్బాయిలు ఈక్వలే. 100 కిలోలు మోయిపో అంటే మోస్తారా? లేరు కదా, కష్టమవుతుంది. కాబట్టి ఎక్కడ ఇచ్చే ప్రిఫరెన్స్ అక్కడ ఇవ్వాలి. కాబట్టి విష్ణుప్రియ పాయింట్ ఈజ్ రైట్. కానీ ఇంట్లోకి వెళ్ళిపోవడానికి, ఇతన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇంక ఏం రీజన్స్ దొరికాయి ఆమెకి అంటే ఇతను తెలియదు, ఇతను సెలెక్ట్ చేసుకుని బస్ అంతే. అంతకు మించి ఇంకేం ఉండదు. ఫస్ట్ డే ఏం రీజన్స్ ఉంటాయి, ఎవరికి ఏం రీజన్స్ ఉన్నాయి. ఏమనంటే నువ్వు నాతో మాట్లాడలేవు, నువ్వు మింగిల్ కాలేదు, నువ్వు నా ఎంగిల్ తినలేదు, ఏదో సోది రీజన్ చెప్పాల్సింది తప్ప అంతకు మించి ఇంకేం ఉండదు. సో ఓకే, అయితే ఇక్కడ నాగమణి గంటకి అట్లా చెప్పింది. అండ్ ఇక్కడ నువ్వు చాలా నిన్ను ఫస్ట్ లుక్లో చూడగానే నాకు మంచి ఒపీనియన్ వచ్చింది, చాలా మంచి పాజిటివ్. ఇక్కడ చూడు, నాగమణి గంటకి విష్ణుప్రియ ఇచ్చింది పాజిటివ్ కామెంట్. దీన్ని నెగిటివ్ ఎట్లా చేయాలని నాగమణి గంట భలే ఆలోచించడం అనిపించింది. ఏమన్నది విష్ణుప్రియ, మిమ్మల్ని చూస్తేనే ఒక గుడ్ వైబ్స్ వచ్చినాయి, మీరు చాలా సాఫ్ట్గా సున్నితంగా అనిపించారు, ఫెమినిటీగా అనిపించింది. చాలా సాఫ్ట్గా అంటే మళ్ళీ ఫెమినిటీ అనగానే ఇట్లా ఒక లుక్ ఇచ్చింది. కానీ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయింది. అంటే పదాలలో ఫెమినిటీ అంటే అమ్మాయిల కైండ్ ఆఫ్ థింగ్ అని అర్థం వస్తుంది అన్నట్టు. ఫెమినైన్ అంటే లేడీ ఓరియంటెడ్ కింద, అంటే అమ్మాయిలాగా సాఫ్ట్గా ఉన్నారు అనే సెన్స్ వస్తుంది. అనగానే మనోడికి హట్ అయింది. అంటే సారీ నాకు తెలియదు, సున్నితత్వాన్ని అదే అంటారా ఇంగ్లీష్, తెలుగులో ఏమంటారు సున్నితత్వానికి, ఇంగ్లీష్లో ఫెమినిటీ అయినా అదే అని ఒక మాట అన్నది. కానీ ఈ పాయింట్ పట్టుకొని పోయి నాకు పెళ్ళయింది, నాకు పాప ఉంది, నన్ను ఫెమినైన్ అంటే ఫెమినిటీ అని ఎట్లాంటిది నా గురించి అని చెప్పిండు. యాక్చువల్గా ఇక్కడ ఈమె ఫీలింగ్ ఏంది, మీరు చాలా సాఫ్ట్గా ఉన్నారు, చాలా గుడ్ వైబ్స్ వచ్చినాయి మిమ్మల్ని చూస్తాయని చెప్పింది కదా. ఊరికే చెప్పింది అనుకుందాం, ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోవడానికి నేను అన్నా కాబట్టి, నువ్వు హట్ అయినా కాబట్టి నేను ఏదో కూల్ చేద్దామని చెప్పి నువ్వు సాఫ్ట్ పువ్వులు మిమ్మల్ని చూడగానే గుడ్ వైబ్స్ వచ్చినాయి అన్న పాయింట్లో ఏదో పదం రాగానే టక్కన దాన్ని పట్టుకొని నన్ను ఇట్లా అన్నది, నన్ను ఏమన్నా చూసినావా ఫెమినిటీ అన్నది, ఇది కరెక్టా, నన్ను హట్ చేస్తుందన్న పాయింట్ తీసుకుపోయి ఇంకోళ్ళ దగ్గర చెప్పిండు. దిస్ ఈజ్ ద గమ్మత్ నేచర్ ఆఫ్ నాగమణి గంట ఉన్నది. ఇక నాగమణి గంట సీత దగ్గర ఇంకేం చెప్పిండంటే, ఈ నాగమణి గంటకి సీతకి ఎట్లా గమ్మత్ సెట్ అయిందబ్బా. వీళ్ళిద్దరు ముచ్చరు, సీత తన బాధలన్నీ నాగమణి గంటకి చెప్తుంది, సీత నిఖిల్తో ఉన్న ప్రాబ్లం అంతా నాగమణి గంటతో చెప్తుంది, నాగమణి గంట సీతతో చెప్తున్నారు. హైలైట్ ఉన్నది, నాగమణి గంట డైరెక్ట్ కూడా నిఖిల్తో లొల్లి పెట్టుకుంటాను కానీ సీత పెట్టుకుంటలేదు. అయితే సీత అట్లకెళ్ళి నిఖిల్ పోగానే సైలెంట్ అయిపోయింది. నిఖిల్ మీద కంప్లైంట్ ఇస్తా, నిఖిల్ అట్లకెళ్ళి పోగానే సైలెంట్ అయిపోయింది. దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ వే ఇన్ బిగ్ బాస్. ఖచ్చితంగా ఇది సీతకి పెద్ద మైనస్ అవుతుంది. అండ్ ఇక్కడ నాగమణి కంటే సీతతో ఏం చెప్తుండో, పెద్దోళ్ళకి నేను రెస్పెక్ట్ ఇస్తలేనని చెప్పి అది టార్గెట్ చేసి బాగా లేపుదామని చూస్తున్నాడు అని చెప్పింది. అండ్ విష్ణుప్రియ ఇట్లా అన్నదని చెప్పి అక్కడ ముచ్చట పెట్టుకున్నారు, అయిపోయింది. ఓకే, నైనిక అండ్ నాగమణి గంట వీళ్ళిద్దరు బయట వర్షం పడుతుంటే ఆడ కూర్చొని ఫుల్ వర్షం పడుతుంది కదా, అసలు మన క్యాప్టెన్ లేడు కదా, నో క్యాప్టెన్ అన్నారు కదా, ఇక రేపటి నుంచి ఎట్లుంటుందో ఎట్లనో అంటే, ఏం లేదు ఫస్ట్ నామినేషన్స్ ఉంటాయి కదా, అవి అయిపోయిన తర్వాత కదా మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చింది అన్నట్టు సార్. నాగమణి గంట ఘోరంగా రెడీగా ఉన్నాడు అన్నట్టు గేమ్ ఆడడానికి, మొత్తం గేమ్ లెక్కనే ఆడదామని. కానీ గేమ్ లెక్కనే ఆడిన వాళ్ళు ఎక్కువ రోజులు సర్వైవ్ కాలేరు. దానివల్ల ఏమైందంటే ప్రాబ్లం అవుతుంది. ఇతను జెన్యున్గా లేటరా, గేమ్ ఆడుతాడు, ఏది చేసినా గేమ్ కోసమే కాబట్టి ఇతను మనకు వద్దు అన్న ఫీలింగ్ చాలా మందికి వస్తుంది. అఫ్కోర్స్ ఈ కైండ్ ఆఫ్ నేచర్ ఉండి ఓన్లీ గేమ్ లాగానే ఆడినా కానీ కొంతమందికి నచ్చుతుంది. కానీ వాళ్ళు టాస్కులు బాగా ఆడాలి, వాళ్ళ బిహేవియర్ జెన్యున్గా బాగుండాలి. కానీ గేమ్ విషయంలో మాత్రం ఇట్లా ఉండాలి, జెన్యున్గా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వడము, లేదంటే ఒకరి కోసం స్టాండ్ తీసుకుని నిలబడడం, ఇట్లాంటివి చేసినప్పుడు వాళ్ళ మీద పాజిటివిటీ వస్తుంది. కాజల్ ఉన్న సీజన్లో చాలా వరకు గేమ్ లెక్కన ఆడింది, స్ట్రాటజీలతో ఆడింది, చాలా చాలా తెలివిగా ఆడింది. కాకపోతే ఫ్రెండ్షిప్ కోసం నిలబడడం, తన ఫ్రెండ్ అనుకున్న వాడి కోసం నిలబడి మాట్లాడడము, అట్లాంటి వాటి దగ్గర కాజల్ హైలైట్ అయింది. సో లైక్ దట్ ఏదో ఒక పాయింట్లో నువ్వు హైలైట్ కావాలి. ఓన్లీ గేమ్ లాగా ఆడతా అంటే టాటా వీడుకోలు గుడ్ బాయ్ ఇంకా సెలవు అని పంపిస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక శేఖర్ భాష ఆనిమిత్యాలు చూరు. ఇక్కడి నుంచి వెళ్ళి అంటే బోరు కొట్టిన ప్రతి కాడ శేఖర్ భాష ఆనిమిత్యం ఒకటి చాలా వేసిండు డేలో, అందులో మనకు మచ్చుకు 4 వదిలేరు అంతే. ఏంది ఇక్కడ బేబక్క ఐ లవ్ యూ చెప్పడం అంటే ఊరికే అక్కడ నుండి చాలా బాగుంది కదా వ్యూ అని చెప్పి అక్కడ నుంచి బేబక్క అన్నది. అనగానే బెస్ట్ వ్యూ, మీకు అన్ని వ్యూలోకి వెళ్ళా బెస్ట్ వ్యూ ఏంటో తెలుసా అండి? ఏంటిది అంటే అందరికి ఇష్టమైన వ్యూ తెలియదా అంటే ఏంటిది అని, ఐ లవ్ యూ అంటే మా మామూలుగా అరాచకమైన దరిద్రమైన ఒక రకమైన పంచులు ఇవి మా పంచప్రసాదాన్ని మించిన పంచులు ఎక్కువనేవి. ఆ పంచప్రసాదాన్ని పంచులకి పంచరేసి పట్టుకొచ్చినట్టు ఉన్నాయి ఇవి. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ డే అయిపోయా టార్ మార్ తక్కర్ మార్ తక్కర్ 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 మార్ అయిపోయింది. పాటకి అందరూ డ్యాన్స్ చేసారు. అండ్ స్పెసిఫిక్గా చెప్పాలంటే నైనిక అండ్ విష్ణుప్రియ బాగా వేసారు. అండ్ అందరికంటే దారుణంగా వేసింది ఈ సీజన్కి డాన్సర్ దొరికింది పోయి. డాన్సర్ ఎవరు తెలుసా? నన్నదర్ దాన్ శేఖర్ భాష. బాబా రాచకం డ్యాన్స్ మీరు చూడరు, స్లో మోషన్లో పెట్టుకొని చూడరు అయ్యా. శేఖర్ భాష క్లిప్ తీసి పక్కకి పెట్టుర్రు, అట్లా ఉంది, గమ్మతున్నది డ్యాన్స్. నెక్స్ట్ ఏదో బిగ్ బాస్ నిన్న ఏం చెప్పాడు నాగార్జున సార్ ఇట్లా నో రేషన్. ఇక్కడ ఏం చేసారు? నో రేషన్ అని వీళ్ళని పరేషన్ చేసినట్టే చేసి ఎంబటే రేషన్ 1 రేషన్ 2 ఇచ్చిరయ్యా. ఒక రేషన్ కాదు, నో రేషన్ అని లిమిట్లెస్ రేషన్ ఇచ్చినట్టు ఉన్నది. 2 రౌండ్లు రేషన్ ఇచ్చి బిగ్ బాస్ ఏమన్నాడు? ముందుగా ఇప్పుడిప్పుడే వచ్చారు కదా ఆకలి అయితే అట్లా కాదు కానీ కొన్ని రోజులకు సరిపడా మీకు రేషన్ కొన్ని రోజులకు సరిపడా మీకు రేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు హ్యాపీగా ఈ రేషన్ని వాడుకోండి, ఆ తర్వాత మళ్ళీ కలుద్దాం, అప్పుడు టాస్కులతోటి రేషన్ని గెలుచుకోవాలి అని చెప్పిండు. వన్స్ అగైన్ వాటి వెనుక మనకి ఈ వర్కులు డిస్ట్రిబ్యూషన్ అంతా జరిగింది కదా. నిఖిల్ వర్కులు డిస్ట్రిబ్యూషన్ చేయడంలో బాగా చేసిండు. అందరినీ సమన్వయపరిచి అందరినీ ఒకచోట చేర్చి ఇందులో నాగమణి గంట అందరు లేరు, ఒక నిమిషం అందరు రాలేదు, ఇంకా ముగ్గురు రావాలి ఇంకా అంటాడు. ముగ్గురు రావాలంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళు అత్తలేరు, కానీ మనం డిస్కస్ చేద్దామంటే లేదు అందరూ వచ్చినాకనే మాట్లాడదామని చెప్పి ఆయన అదే ఉన్నాడు కంటిన్యూగా. దాంతో ఏంటంటే కొంచెం డిలే అయింది, డిస్కషన్ అయింది, కానీ చాలాసేపు డిస్కషన్ తర్వాత టోటల్గా ఫైనల్ అయింది. అండ్ నిఖిల్ ఇక్కడ చాలామందికి నచ్చిండు, చాలామందికి నచ్చలేదు. ఎస్పెషల్లీ వాళ్ళ బ్యాచ్కి, అంటే కన్నడ వాళ్ళు ఉన్నారు కదా, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కమాండింగ్ ఉన్నాడు, మంచిగా టఫ్గా గట్టిగా మాట్లాడుతుండు, ఎట్ ద సేమ్ టైం డెసిషన్ తీసుకుంటే ఎవరైనా రెస్పెక్ట్ చేసే విధంగా ఉన్నది. ఆ వాయిస్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేది గట్టిగా ఉన్నాయి మనిషికి. సో దానివల్ల ఏంటంటే నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. ఎస్పెషల్లీ నాగమణి కంటకు అసలు నచ్చలేదు. ఎందుకంటే నాగమణి కంట ఫీలింగ్ లైక్ ఆపోజిట్లో నిలబడాలి అని అంటే గట్టి వ్యక్తి ఈ సీజన్కి నిఖిలే అన్న ఫీల్ అవుతుండేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ సోనియాకి నచ్చలేదు, వీళ్ళంతా దోస్తులు కూడా వాళ్ళు కొని ఉన్నారు అని ఒక ఫీల్ అయితే తనకున్నది. అందుకే యష్మి గౌడని లాస్ట్లో చీఫ్గా సెలెక్ట్ చేసినప్పుడు గట్టిగా 2-3 సార్లు అన్నదబ్బా, ఫ్రెండ్షిప్ని చూసిరా మీరు మా కోసం ఆలోచిస్తున్నారని మీరు అంటున్నారు, కానీ మీరు మా కోసం ఆలోచిస్తలేరు, మీ ఫ్రెండ్షిప్ కోసం ఆలోచిస్తున్నారు అని మాకు అనిపిస్తుంది అని చెప్పి 2-3 సార్లు వేసింది. ఎందుకంటే యష్మి గౌడకి మన నిఖిల్కి పరిచయం లేదు అని వాళ్ళు చెప్పినా వాళ్ళకి పరిచయం ఉంది, అది 100% తెలిసిపోతుంది. తెలుసబ్బా ఎవరికైనా, వాళ్ళు ఊరోళ్ళే ఉంటారు. ఇప్పుడు సరే వదిలే. యా అండ్ ఈ బిగ్ బాస్ హౌస్లోకి పోయే ముందు వీళ్ళందరికీ మనకు వచ్చినట్టే లీకులు ఇన్ఫర్మేషన్లు వస్తాయి కదా, వాళ్ళు పరిచయం చేసుకుంటారు కదా, వీళ్ళందరూ గ్రూపులు పెట్టుకుంటారు కదా. చాలా సీజన్లలో పోతున్న కంటెస్టెంట్లు అంతా గ్రూపుల్లో హాయ్ హలో నమస్తే ఎట్లున్నావు కాక మామ ఏడా నీ రూమ్ ఏడా రేపే కదా లోపలికి పోయేది, ఏమన్నా ఇలా దావత్ చేసుకుందాం, ఈ కైండ్ ఆఫ్ మీటింగ్లు ముచ్చట్లు జరుగుతాయి. ఇట్స్ కామన్ థింగ్. ఓకే, ఇక్కడ అభయ్ దగ్గర కూడా మంచి టైమింగ్ ఉంది. అండ్ కొన్నిసార్లు అభయ్ ఇన్వాల్వ్ అయిన దగ్గర గమ్మత్ ఉంటుంది. అది ఎక్కువగా మనకి ఈ ఎపిసోడ్లో ఫోకస్ కాలేదు, కానీ ఫర్దర్గా ఫోకస్ అవుతుందని నేను అనుకుంటున్నా. అయితే ఇక్కడ కిచెన్ డ్యూటీ వచ్చేసి బేబక్క, సీత, సోనియా అండ్ నాగమణి గంట. అండ్ ఇంకా క్లీనింగ్కి వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, అది పెద్ద ముచ్చట్లేదు. అయితే సోనియా, బేబక్క వీళ్ళిద్దరు కిచెన్ కదా. ఇక్కడ కిచెన్లో ఉన్నప్పుడు మళ్ళీ మరొక ఆనిముత్యం శేఖర్ భాష దగ్గర నుంచి వచ్చింది. అదేంటంటే ఏం చేద్దాం డిస్కస్ చేస్తా అంటే అడిగిండు అన్నమాట శేఖర్ భాష. బేబక్క 5 భర్తలున్న ఆ పురాణ స్త్రీని ఏమంటారు? ద్రౌపది అంటారు. మరి 6 భర్తలు ఉంటే అంటే 6 భర్తలు చెప్పు 6 భర్తలు ఉంటే ఏమనొచ్చు అంటే చేపతి అని. అదే చేద్దాం అంటాడు. ఏంది చపాతీకి ఇంత ఇచ్చిండు అన్నమాట. అబ్బా అన్నారు అందరూ. సరే, ఆ తర్వాత సోనియా వర్సెస్ బేబక్క జరిగింది ఇష్యూ. ఈ లైటింగ్ ఏంది ఇట్లా? అయ్యా, సోనియా వర్సెస్ బేబక్క. ఇందులో సోనియాది తప్పుందా బేబక్క తప్పుందా అంటే ఇక్కడ నేనేమంటా అంటే సోనియా సైడ్ కొంత పాజిటివ్ పాయింట్ ఉంది, కానీ అరిచిన విధానం ఏంటంటే ఆకలితో అరిచినట్టు ఉంది. అండ్ బేబక్క ఏంటంటే ఒరినోడికి ఊకున్నోడేనట, మొగుడు ఒరినోడికి ఊకున్నోడే. అంటే బేబక్క అంత కామ్గా కూర్చుండి
యాక్చువల్లీ బేబక్క దగ్గర ఉన్న మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు కుక్కర్ పనిచేస్తలేదు పోయి, కుక్కర్ పనిచేస్తలేదు, పప్పు వేసినా కుక్కర్ పనిచేస్తలేదు, మరి దాన్ని ఎట్లా క్లియర్ చేయాలి అని పక్కన వాళ్ళకి చెప్పడమో అడగడమో వేరే వాళ్ళకి అప్పచెప్పడమో చేస్తే బాగుండేది. సోనియా అందుకే హట్ అయింది. నువ్వు అక్కడ దాన్ని వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చున్నావు, ఇది కరెక్ట్ కాదంటే ఆల్రెడీ పప్పు అయింది అక్కడ ఉన్నది అని చెప్పింది. అయితే ఆ తర్వాత నిఖిల్ అక్కడి నుంచి అంటే నువ్వు చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు, మా ఆకలి అంటే అసలు నీకు పట్టింపు లేదు, 14 మంది కడుపు కొడుతున్నావు అన్న సెన్స్లో భారీ డైలాగులు వదిలింది. ఆ డైలాగులు వదలడం మాత్రం తప్పు. బేబక్క హట్ అయింది, అది అర్థం చేసుకున్న నిఖిల్ బేబక్క మీద నెత్తి మీద చేసి బాధపడక అనుకుంటూ అడిగి వేయండు, కుక్కర్ని సెట్ చేసిండు, పప్పు అయింది, తిన్నారు. కానీ అట్లా అనడం మాత్రం తప్పు, ఇది మాటలు వదలడం తప్పు. కానీ బేబక్క కొంచెం కూల్ గోయింగ్ పర్సన్, అందుకే కొంచెం ఏం చేయాలో అర్థమవుతుంది ఆమెకి, అందుకే అంత కూల్గా ఉన్నది. సరే నెక్స్ట్ చాలా వరకు కూల్గా ఉందబ్బా. పక్కన ఈ లాస్ట్ టాస్క్లో కూడా ఈ పక్కన వాళ్ళు ఎక్కితే తప్ప మాట్లాడలేదబ్బా. సీత కానీ సోనియా కానీ నాగమణికంట కానీ వీళ్ళు ఎక్కితే కానీ మాట్లాడలేదు పాపం. ఆమె చాలా లైట్ అంటే కూల్ అండ్ ఏమంటారు అది వెరీ వెల్కమింగ్ నేచర్లా ఆమెను కత్తితోడు పొడిచినా కానీ కడుపులో కత్తి దాచుకున్నావా, ఓకే ఉండలే అనే రకంగా బిహేవ్ చేస్తుంది. అదే బిహేవియర్లో కంటిన్యూ అయితే కొన్ని వారాలు మాత్రం ఉండగలుగుతుంది, ఎక్కువ రోజులు ఉండలేదు. కొంత ఆర్గ్యూయింగ్ స్కిల్స్ కూడా ఉండాలి బిగ్ బాస్ హౌస్లో నడవాలంటే. కానీ ఆ నేచర్ ఆమెకి చాలా హ్యాపీ లైఫ్ని ఇస్తుంది అండ్ ఆమె లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అంత కూల్గా ఉంది, అంత లైట్ హార్టెడ్గా ఉంటుందంటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అక్కర్లేని పంచాయతీలు నెత్తికెక్కించుకుంటే ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. ఓకే రైట్. నెక్స్ట్ సోనియా ఆకలి ఇక్కడ పంచాయతీ గట్టిగా అయింది, గట్టిగా అరుచుకున్నారు. అయితే ఇక్కడ ప్రేరణ ఏమన్నదంటే అట్లా అనడం కరెక్ట్ కాదు కదంటే బేబక్క కూడా అన్నది అసలు అంతగానం అనడం ఏంటి, అది రిపేర్ అయింది. ఒక మాట అన్నది బేబక్క అంటుంది అన్నట్టు, సోనియా ఒక మాట అన్నదట, కుకింగ్ తెలుసు అన్నావు కదా నీకు ఇది తెలియదా దాని సంగతి రిపేర్ సంగతి అని ఒక మాట అడిగిందట. నేనేమంటా అంటే సోనియా నువ్వు చాలా వెరీ నైస్ గట్టిగా మాట్లాడుతున్నావు కానీ బండి నడిపే ప్రతి ఒక్కరికి బండి రిపేర్ అవుతుందా చెప్పు, కుకింగే చెప్పు ప్రతి ఒక్కరికి కుక్కర్ రిపేర్ అవుతుందా చెప్పు. ఏదో పాపం ఆమెకి రాలేదు పోనీ, కానీ ఆమె చెప్పలేదు, అది కూడా మిస్టేకే. గట్టిగా అరిచింది. ఆ తర్వాత మస్తు లొల్లైతుంది. సోనియా అరిచింది. ఎంబటే అబ్బాయి అక్కడికి వచ్చి 2 నిమిషాలు రా, నేను 2 నిమిషాలు ఆళ్ళు లేకపోతే గింత నారా ఏంద్రా మీరు అందరూ అని ఒక మాటతోటి అక్కడ నవ్వులు పోయించాడు. దట్ వాజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ కమెడియన్స్. అక్కడ ఎంత సీరియస్ టాపిక్ ఉన్నా దాన్ని నవ్వించగలిగేంత కెపాసిటీ ఉంటుందబ్బా ఈ ఆర్టిస్టులు కామెడియన్స్, ఆ కైండ్ ఆఫ్ పర్సన్స్లో. అవుత బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ కూర్చుని ఎలా గడిచింది మీ మొదటి రాత్రి, మంచిగా గడిచింది, మీరందరూ ఎంజాయ్ చేశారు కాబట్టి యాడ్ ఎంజాయ్ చేసేది అట్లా అబ్బాయి అక్కడ నుంచి ఏమన్నది ఎంజాయ్ ఆడతారు. ఆ బెడ్లు మంచిగా పాప ఆయనకి మెడనరాలు పట్టేసినాయి, అది మనం చూపించలేదు కదా లైవ్లో వచ్చింది. మెడనరాలు పట్టేసిన ఆ బెడ్లు మంచిగా లేవంట. ఆయన విపరీతమైన ఏసీ ఉండి నిద్ర పట్టలేదట. శేఖర్ భాషకి ఏమో చీకటి లేక ఆయన నిద్ర పట్టలేదట. ఎక్కడ దాక్కున్నా కానీ వెళ్తురు వస్తుందట, ఆయన నిద్ర రాలేదు పాపం. అన్ని చోట్లకి తిరిగిండి ఆయన. వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే మొదటి రాత్రి ఎంజాయ్ చేశారు కదా, చేసిరు బాగా. అండ్ నెక్స్ట్ విజేతలు కొంతమంది ఉన్నారు కదా, ఈ విజేతలు యష్మి అండ్ నిఖిల్, నబీల్ అండ్ నైనిక అండ్ శేఖర్ భాష అండ్ బేబక్క, వీళ్ళ ముగ్గురు టాస్క్లలో గెలిచారు కదా. వీళ్ళ ముగ్గురులో అంటే మనకి ఈసారి సీజన్కి క్యాప్టెన్ లేడు కాబట్టి ఏ క్యాప్టెన్ లేకపోతే విడిచిపెడతాం, ఇంకేదో పెడతాం. క్యాప్టెన్ లేకపోతే పవర్ అవసరం పెడతాం, పవర్ అవసరం లేకపోతే ఇంకేదో అవసరం పెడతాం, పనికి రాని అవసరం పెడతాం లెక్క ఈసారి చీఫ్ని పెట్టినాం మేము. బయట జీనీలు వరాలు శాపాలు అని చెప్పి అన్నారు కదా, ఇప్పుడు అదంతా ఏం లేదు. చీఫ్లు 3 చీఫ్లు ఉంటారు. ఫస్ట్ చీఫ్, సెకండ్ చీఫ్, థర్డ్ చీఫ్ వీళ్ళే చూసుకోవాలి. సో ఆ చీఫ్ని ఇందులోకి వెళ్ళి సెలెక్ట్ చేస్తామని చెప్పి టాస్క్లు పెట్టారు. ఆ టాస్క్లో ఎట్లా జరిగినాయి అవి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేసే పాయింట్ ఏంటంటే నైనిక గురించి చెప్పాలి. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్యాప్లో ఆ టాస్కులు స్టార్ట్ అయ్యే ముందు శేఖర్ భాష వర్సెస్ సోనియా జరిగింది. ఇక్కడ నేను ఖచ్చితంగా సోనియా సైడే ఓటేస్తాను. ఎందుకంటే ఫుడ్ని ఆట ఆడడానికి వాడి దాని గురించి ఆర్గ్యూ చేయడం రాంగు. కానీ శేఖర్ భాష కావాల్సుకొని కొత్తగా బోరు కొట్టి ఆర్గ్యూ చేసినట్టే ఉన్నది ముచ్చట. ఎందుకంటే ఎంబటే గొడవ అయిపోయిన తర్వాత పోయి సోనియా దగ్గర పోయి నువ్వు మాట్లాడవనుకున్నా, చాలా సైలెంట్ అనుకున్నావు, గట్టిగా మాట్లాడుతున్నాను, కానీ నా మీద మాట్లాడినా చూడు, ఓకే నీతో మాట్లాడించినందుకు నాకు కూడా హ్యాపీ అన్న సెన్స్లో మాట్లాడాడు. అయినా కానీ సోనియా పాయింట్ మీదే ఉండి నువ్వు కింద వారేసుకుంది, మీద వారేసుకుంది, డ్రైనేజీలో పెట్టుకుంది ఎంప అన్నది. అయితే సోనియా అక్కడ సంత్రాకాయలతోటి అదే మన ఆరెంజెస్ తోటి ఆడుతూ ఉన్నారు, మోసంబిలతో సంత్రాలతో ఆడుతున్నారు. ఆడుతూ ఉంటే ఆడొద్దు, ఆడిన వాళ్ళు అందరూ ఆడుతున్నారు అబ్బా, ఒకరిని అనడానికి లేదబ్బా. ఇక్కడ శేఖర్ భాష ఆయన గొడవ పెట్టుకున్నాడు కానీ ఈ ఆట
కిచెన్కి చీఫ్ అయిన బేబక్క, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు నిఖిలు, అభయ్, ప్రేరణ, నైనిక, నాబీలు, శేఖర్ అందరు కలిసి ఆడుతున్నారు. సంతకాయలు పట్టుకొని ఎగరేసుకుంటూ ఆడతారు. అది తప్పు అని చెప్పి సోనియా చెప్పింది. రేషన్ డిపార్ట్మెంట్కి చూసుకుంటుంది కాబట్టి చెప్పడంలో తప్పలేదు. అండ్ ఇంకోటి, ఆ ప్లేస్లో నేనున్నా కూడా అట్నే రియాక్ట్ అవుతాయి. ఎందుకురా ఫుడ్ తోటి ఆటలు అన్న ఫీలింగ్ అవుతుంది నాకు. అట్నే రియాక్ట్ అయింది కాబట్టి నేను కొద్దిగా సింక్ అయినా. రే తప్పు కదరా ఫుడ్ తోటి ఆటలు ఎందుకు. ఎందుకంటే నేను ఎప్పుడే మా పిల్లలకు కూడా కదా చెప్తాబా, ఒక రైతు మనం తింటున్న సన్న బియ్యానికి ఒక రైతు 6 నెలలు కష్టపడితే ఆ బియ్యం వస్తాయి. వీటిని తొక్కద్దు, వేస్ట్ చేయొద్దు, పారేయద్దు అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. అంటే ఐ రెస్పెక్ట్. నేను ప్రతి ఒక్క ఫస్ట్ ముద్ద తినేటప్పుడు రైతులు మంచిగా ఉండాలి అని ఒక మాట అనుకొని నేను తింటా. ఆ టైప్లో నేను రెస్పెక్ట్ ఇస్తాను. అది సోనియా ఇచ్చేసరికి నాకు మంచిగా అనిపించింది. మీకేమనిపించింది కింద కామెంట్ చేయరు. అండ్ శేఖర్ బిగ్ బాస్ అన్న రూల్స్ పెట్టిన ఫుడ్ తోటి ఆడొద్దని అని శేఖర్ భాష అన్నాడు. అది నాకు నచ్చలే పాయింట్. అండ్ సోనియా ఇది మనకు ఉండాలి, మన కామన్ సెన్స్లో మన ఎథిక్స్లో ఉండాలి, వాళ్ళు చెప్పేది కాదు. అంటే ఎవ్రీబడీస్ ప్రాపర్టీ, ఎవరైనా తినచ్చు, ఎవరైనా ఆడుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇదేమైనా జాతీయ జెండా అని ఒక మాట అన్నాడు. జాతీయ జెండా అని అనగానే సోనియా జాతీయ జెండా నా అని నువ్వు అడుగుతున్నావు కదా, దానికంటే ఎక్కువ అని కూడా నేను ఆర్గ్యూ చేయగలుగుతా, కానీ వద్దు అని మాట అన్నది కరెక్టే. ఫుడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఫుడ్డే అంతే కదా, మనిషి అంటే తింటే బతుకుతాడు, లేదా చస్తారు. యా, సో ఇక మనిషిని కాదంటున్నావు అంటే, నువ్వు మనుషులు అయితే అట్లా చేయరు ఇట్లా చేయరు అంటే మనిషిని కాదంటున్నావు, పశువుని అంటున్నావు అని చెప్పి బాగా ఆర్గ్యూ చేసిండు. కానీ మళ్ళీ ఏమన్నాడు, ఇదంతా పాలిటిక్స్ అని తెలుసు, కావాలని నువ్వు చేస్తున్నావు అని చెప్పి శేఖర్ భాష అంటే, నీకు తెలిసినంత పాలిటిక్స్ నాకే తెలుసు అన్న అంటది. బిగ్ బాస్ కోసం సర్లే ఇక వద్దులే, కానీ బయట ఎందుకు, మనకి లోపలి మాత్రమే మాట్లాడుకుందాం. శేఖర్ భాష తర్వాత సోనియాతో మాట్లాడాడు, తర్వాత అయిపోయింది. శేఖర్ భాష ఏమంటాడు ఆదిత్య ఓం దగ్గరికి పోయి, అన్న ఏం లేక బోరు కొట్టి నేనే ఏదో ఒకటి చేస్తాను. ఇంకా నాగమణి కంటే ఏంటంటే బక్కబాబు ఏందన్న, బక్కబాబు ఎవరితో కలబడేందన్న, ఒక్కడే ఉంటాడు. అంటే అతను నాగమణి కంటే ఎవరితో మాట్లాడితే ఏదో ఒక కాంట్రవర్షియల్ టాపిక్ తోటే మాట్లాడుతున్నాడు. కానీ ప్లెయిన్గా ఏ టాపిక్ ఎవరితోటి మాట్లాడతలేదు, సైలెంట్గా ఒక చోటు ఉంటుండు. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మాత్రమే రేజ్ చేయడం, ఎస్పెషల్లీ నిఖిల్ మాట్లాడుతున్నప్పుడు మాత్రమే మధ్యలో రావడానికి ట్రై చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ ద థింగ్. అందుకే ఆ బక్కబాబు ఏందన్న, నాకే అసలు అంటే నేనే బక్కోని, నాకంటే బక్క ఉన్నాడు కాబట్టి బక్కబాబు అంటున్నా. కానీ ఆ బక్కబాబు ఏందన్న ఎవరితో కలుస్తలేడు, నాకు బోరు కొడుతుంది. అన్నకి ఎంటర్టైనర్ కాబట్టి ఆయనకు బోరు కొడుతుంది, ఏదో ఒకటి చేయాలి, ఎంటర్టైన్ చేయాలి, లేదంటే ఏదైనా సైలెంట్గా ఉండి ఆలోచించుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. అది మనసున పడతలే ఆయనకి, ఇది మన శేఖర్ భాష అన్నకి ఏదో ఒకటి చేయకపోతే. ఆ తర్వాత టాస్క్ పట్టుకొని వదలకండి అని పెట్టారు. కానీ టాస్క్లో చాలా ఇంట్రెస్టింగ్ మంచిగా ఉంది. అప్పుడు టాస్క్ చెప్పాలంటే పట్టుకొని ఉండండి, వదలకండి. దానిలో మెయిన్గా ఆ తాళ్ళ మీద ఒకసారి 4 ఉన్నారబ్బా, తాళ్ళు మాత్రం బలంగా, స్టాండ్ మాత్రం బలంగా ఏర్పాటు చేసిరని నాకు అనిపించింది. 4 ఒకటేసారి నిలబడ్డా కానీ ఆ స్టాండ్స్కి ఏం కాలేదు, ఆ తాళ్ళకి ఏం కాలేదు, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. కూర్చున్నారు దాని మీద, తాడు మీద. అండ్ శేఖర్ భాష, నబీలు, నైనిక అండ్ నిఖిల్, వీళ్ళు 4 కూడా సూపర్గా ఆడిర్రు. ఈ 4 ఇట్లలో కూడా ఒక్కసారి మిస్టేక్ జరగడం వల్ల నబీల్ కింద పడ్డాడు. కానీ అండ్ నైనిక కూడా ఓడిపోలేదని నేను అంటే, ఎందుకంటే నైనిక జుట్టు తాగంగానే తాకింది అయిపోయింది అని అంటే దిగింది. కానీ నైనిక ఎక్కడ ఓడిపోయిందబ్బా, జుట్టు తాకితే ఓడిపోయినట్ట. అంటే ఒక అబ్బాయికి జుట్టు ఉండదు కాబట్టి, ఆయన జుట్టు కింద తాకదు కాబట్టి ఓడిపోయినట్టు, అమ్మాయికి జుట్టు ఉంటే జుట్టు కింద తాకితే ఓడిపోయినట్టు అంటే నాకు కరెక్ట్ అనిపించలేదు. కాకపోతే ఇక అయిపోయింది. అయినా కానీ సెకండ్ టాస్క్ ఖతర్నాక్ ఆడి మళ్ళీ గెలిచింది. బేబక్క ఫస్ట్ అవుట్ అయింది. పాపం ఆమె ఏజ్ కానీ వెయిట్ కానీ తనకి సపోర్ట్ చేయలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ బేబక్క గురించి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు ఏంటిది తెలుగు వన్ ఛానల్లో జమాన్లో ఎప్పుడో ఆమె ఎంగేజ్లో ఉన్నప్పుడు పాప్ సాంగ్స్ పాడిందబ్బా. ఆమె ప్రొఫెషనల్ సింగరు, అయితే పాప్ సాంగ్స్ పాడింది. నేను కొడితే వచ్చిందబ్బా బేబక్క. ఏంటది మధు, సింగర్ మధు అలియాస్ బేబక్క, అంటే సింగర్ మధు బేబక్క అని యూట్యూబ్లో కొడితే ఆ పాత పాటలు వీడియోలు ఒకటి వస్తుంది, చూడురి. నెక్స్ట్ నిఖిల్ ఫస్ట్ చీఫ్ అయిపోయాడు ఈ టాస్క్లో గెలిచి, తాళ్ళ మీద ఉండే టాస్కులలో. అండ్ ఈ సీజన్కి ఫస్ట్ సంచాలకుగా ఉన్నది ఎవరు అంటే మన మన అభయ్ నవీన్ అన్న. ఓకే, నిఖిల్ ఫస్ట్ చీఫ్ అయ్యాడు. సెకండ్ చీఫ్గా నబీల్ ఏమన్నాడంటే, అసలు మిస్టేక్ చేసినా అది ఉండగానే ఊపితే అందరు పడిపోయేటోళ్ళు, మనం గెలిచేటోళ్ళము, అట్లా చేయొద్దు, జెన్యున్గా ఆడాలనుకున్నాం కానీ కాదు, ఈసారి ఎట్లయినా గెలవాలి, చీఫ్ కావాలి అని అంటాడు. ఈ స్పోర్టివ్ స్పిరిట్ ఉండడం మంచిదే, కానీ ఊపి అందరినీ కింద పడేసి నేను కావాలి అని అనుకుంటే మాత్రం అది మన ఆడియన్స్ నెగిటివ్గా తీసుకుంటాం అన్నట్టు.
ఓకే, నిఖిల్ ఫస్ట్ చీఫ్, సెకండ్ శేఖర్ మాస్టర్, బేబక్క, నైనిక. నైనిక గురించి మాత్రం అందరూ మెచ్చుకున్నారు అబ్బా, బేబక్క కానీ శేఖర్ మాస్టర్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా నైనిక చాలా అంటే చాలా టఫ్ ఫైట్ ఇచ్చినామని చెప్పి అందరూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత నాగమణి కంట బేబక్కతోటి కదా నేను ఇంతకుముందు చెప్పిన ముచ్చట ఉంది కదా, నవ్వుతూ ఎన్ని రోజులు గుంజుకొస్తావు, అలా ఎన్ని రోజులు ఉంటావు అంటే నా లైఫ్లో అలవాటు అయిపోయింది నాకు ఇట్లా, నేను ఇట్లుంటేనే సంతోషంగా ఉంటా, నేను సంతోషంగా ఉంటానో నాకు నేను నచ్చుతా అని చెప్పి బేబక్క తన లైఫ్ ఫిలాసఫీ చెప్పింది. నాగమణి కంటుండి నేను అట్లుంటే డైల్యూట్ అయిపోతాను, నా బుర్ర పని చేస్తే మనసు పని చేయదు, మనసు పని చేస్తే బుర్ర పని చేయదు, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా, నా కథ మీకు తెలియదు అంటే ఓవరాల్గా ఏదేదో చెప్పిండబ్బా నాకు. అంటే బుర్ర మనసు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అబ్బా, అంటే నా కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అయితే కాదు, ఇది ఒక రకమైన కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. ఆఫ్ కోర్స్ మన రివ్యూవర్లో కూడా ఇట్లాంటి కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఉన్న రివ్యూవర్లు ఉన్నారు, వాళ్ళకి ఖచ్చితంగా నాగమణి కంటే నచ్చే ఉండొచ్చు. సరే ఓకే, మళ్ళీ శేఖర్ భాష అన్న ఆనిముత్యం అదేంటంటే ఆనియన్కి ఆపోజిట్ వర్డ్ కనిపెట్టిండయ్యా, ఆనియన్కి ఆనిస్తాను అనేది ఆపోజిట్ వర్డ్ చేసిండు. వాట్సాప్ అన్న నీకు సలాం కొట్టాలి నీకు మామూలుగా, నీ 2 కాళ్ళు ఫోటో చూసి నాకు పంపి. అమ్మా నేనే అతి పంచప్రసాద్ అన్న, అతికే అతి అంటే ఆయనకే తాత లేకున్నాడు అన్న అభయ్ అండ్ అభయ్ అన్న అండ్ విష్ణు ప్రియ వీళ్ళిద్దరు కూడా ఫన్ జస్ట్ మాట్లాడుకున్నారు. అదే ఇక్కడ చిట్ చాట్ జరిగింది, అయిపోయింది. ఆ తర్వాత నాగమణి గంట పేరు వినబడితేనే కాంట్రవర్సీ అనే కైండ్ ఆఫ్ థింగ్ వస్తుందబ్బా మనిషిని చూస్తే కూడా. యష్మితోటి మాట్లాడతాడు, ఎవరు ఎక్కడ నోరు జారుతారని కాచు కూర్చుంటాం మనం, నువ్వు కూడా ఉంటావు కదా అంటే అంటుంది. అమ్మా అందరూ దొంగలే, నన్నుగా నేను ప్రొజెక్ట్ నేను నన్నుగానే ప్రొజెక్ట్ చేసుకుంటా, వేరే వాళ్ళ ప్రొజెక్ట్ చేయలేను అంటాను. అంటే నువ్వు నీ జోన్లో ఉంటున్నావు అని యష్మి చెప్పింది అన్నట్టు. నువ్వు నీ జోన్లోనే ఉంటున్నావు, బయటకు వస్తలేవు, సపరేట్గా ఉంటున్నావు అంటే నన్నుగానే ప్రొజెక్ట్ చేసుకుంటా అంటే నేను ఇట్లనే ఉంటా. నేను పోయిన సీజనా అంత పోయిన సీజన్ 6లో అనుకుంటా, నన్ను కార్నర్ చేస్తున్నారు అని ఒక కంటెస్టెంట్ అనేది ఓకే, ఆమెనే ఎవరితో కలవదు, ఆమె మూలకు ఉంటుంది, ఆమె మళ్ళీ ఒక మూలకి ఆమె ఉండి కార్నర్లో మీరు నన్ను అంతా కలిసి కార్నర్ చేసిరని చెప్పి అంటది. ఈయన కూడా ఒక జోన్లో ఉంటాడు, మూలకు ఉంటాడు, ఎవరితో మాట్లాడు, ఏదో ఒక రోజు ఈ టాపిక్ తీస్తాడు, నాతో ఎవరు మాట్లాడతలేరు సార్, నన్ను సపరేట్ చేశారు, ఏదో కౌశల్ ఆర్మీ రేంజ్లో బిల్డప్ చేసుకోవాలి, నన్ను అందరూ కార్నర్ చేసిరు అంటే సీజన్లో ఒకరు ఖచ్చితంగా నన్ను కార్నర్ చేస్తారు అనే పాయింట్ తీస్తారు. సీజన్ 6లో చేసిరు, సీజన్ 7లో చేసిరు, ఇప్పుడు 8లో కూడా చేస్తారు. నెక్స్ట్ సెకండ్ చీఫ్ని సెలెక్ట్ చేసుకోవడానికి టాస్క్ పెట్టిరు. ఆ టాస్క్లో నబిల్ ఫాస్ట్గా ఆడినట్టు ఆడింది కానీ మిస్టేక్ చేసింది అనిపించింది. అండ్ అంటే గెలవాలి అన్న తొందరలో ఆగం కావద్దు. నైనిక చాలా కాన్సన్ట్రేషన్ తోటి మంచిగా ఆడింది, గెలిచేసింది. బేబక్క దారుణం, శేఖర్ మాస్టర్ మంచిగా ఆడిండు. అండ్ సంచాలక్గా సీత, ఇక్కడ చూడురి సీత సంచాలక్గా చేసింది. అక్కడ నిఖిల్ మిస్టేక్ ఏముంది పెద్దగానే నాకు క్వశ్చన్ మార్క్. ఇక్కడ సీత ఏమన్నది ఏంటి సెకండ్ చీఫ్గా సెలెక్ట్ అయినందుకు నైనిక నీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పి బిగ్ బాస్ చెప్పిండు. చెప్పగానే సీత నేను సంచాలక అయినందుకు నాకు కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు కదా బిగ్ బాస్ అని అన్నది. నాకు సీత వాయిస్ ఏంటంటే సీత యాజ్ ఇట్ ఈజ్ ఆ వాయిస్ ఇదివరకు సీజన్ 2లో ఒక కంటెస్టెంట్ వాయిస్ లెక్క అనిపించింది. మీకు ఆ కంటెస్టెంట్ గుర్తొస్తే కింద కామెంట్ పేరు మెన్షన్ చేయరు. సీత వాయిస్ యాజ్ ఇట్ ఈజ్ లైక్ ఎట్లా పెడతారు, ఏదో ఒకటి పెట్టు ఓకే సంచాలకగా చేసినందుకు అనగానే వెనక నుంచి వెళ్ళి నిఖిల్ జస్ట్ ఫన్గా పక్కెళ్ళాడుకోమ్మా అన్నాడు. ఇదేంది మన బ్రహ్మానందం గారి డైలాగ్, పక్కెళ్ళాడుకోమ్మా అని. అంతేనా? అదే ఓకే సినిమా మీమ్ డైలాగ్ అనుకుందాం. ఆ డైలాగు వేసిండి, అయిపోయింది అబ్బా. ఇది సినిమా రెగ్యులర్ మీమ్ డైలాగ్ కదా, ట్రోల్ డైలాగే కదా. అదే వేయంగానే దాన్ని తీసుకుపోయి నాగమణి గంట దగ్గర పోయి నిఖిల్ అసలు చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నాడు, అతను మార్చుకోవాలి అసలు అనగానే ఇక్కడ పక్క నుంచి నాగమణి గంట దొరుకుతాడు అనుకున్నా, ఈరోజు దొరుకుతాడు అనుకున్నా, చెప్పని చెప్పించుకొని పోయాడు. అసలు ఈ ప్రాసెస్లో సేవ్ అయిపోయాడబ్బా. దొరుకుతాడు అనుకున్నా అంటే ఎక్కడ దొరుకుతాడు, ఏం దొరుకుతాడు అంటుంది. ఏ దొరుకుతాడు ఎవరు దొరుకుతాడా అని ఆమె కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే ఈయన ఏదో చెప్తాడు కానీ ఆమెకి ఎక్కలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. అయితే ఇక్కడ అదే దొరుకుతాడు అనుకున్నా, దొరకలేదు అండి. దొరుకుతాడు ఈ వలేసిండు, ఈయన చేపలు వాడతాడు, ఈయన వాడతాడు మరి చేపలు. ఓకే నన్ను డిస్రెస్పెక్ట్ చేసి ఇక్కడ ఏమంటుందంటే సీత ఏమంటుందంటే పక్కెళ్ళి ఆడుకో అని చెప్పి నన్ను డిస్రెస్పెక్ట్ చేసిండు. ఆయనకి ఏం అవసరం నన్ను డిస్రెస్పెక్ట్ చేయడం, కావాలని చెప్తాను అంటాడు. కావాలని కాదు, అది కామెడీగా చేసిండు, ఫోన్లే కావాలనే చేసిండు అనుకున్నాం. పోనీ ఆ బేబక్క
బేబక్కి ఇక ఆ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత ఈ మధ్య వయస్కురాలు గెలిచే ఆటలు ఏమన్నాయి పాపం. ఆ తర్వాత నిఖిల్ నైనిక కలిసి ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్న కాడ ఇక రచ్చ స్టార్ట్ అయిందబ్బా ఇక్కడ. మామూలు కాదు, ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఆ మిగిలిన నలుగురు ఎవరైతే ఉన్నారో అలా నిలబెట్టి అలా దాంట్లో ముగ్గురిని తీసేసి ఒకరిని విన్నర్గా అనౌన్స్ చేయాలి. అంటే ఎవరి కళల్ని నెరవేరుస్తారు, ఎవరి కళల్ని కూలుస్తారు అనే ఒక పాయింట్ తీసుకొని వాళ్ళ టైల్స్ పెట్టి వాళ్ళ టైల్స్ మీద బండి ఎత్తేయాలి అనే కాన్సెప్ట్ పెట్టారు. అఫ్ కోర్స్ బిగ్ బాస్లో ప్రతిసారి ఇట్లాంటి బండాలు ఎత్తేసే ప్రోగ్రామ్ ఉంటుంది అనుకోర్రి. అందులో భాగంగానే ఈ రోజే షురూ అయిపోయింది. ఈ బండలు ఎత్తేసే కార్యక్రమంలో నిఖిల్ ఖచ్చితంగా యష్మి గౌడ అనేది సెలెక్ట్ చేస్తాడు. ఎందుకంటే యష్మి గౌడ కాబట్టి, అండ్ ఫ్రెండ్ కాబట్టి, లేదంటే కొలీగ్ కాబట్టి, లేదంటే ఒకే ఊరు అన్న అనుబంధం ఉండొచ్చు, ఇంకేదో ఉండొచ్చు. ఎందుకంటే నాకు ఈ 24 అవర్స్లో నబీల్ నెక్స్ట్ లెవెల్లో ప్రతి దగ్గర వర్క్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేసిండు, అందరితో మంచిగా మాట్లాడిండు. అండ్ యష్మి గౌడ వీళ్ళకి పరిచయమే కావచ్చు కానీ నాకు తెలిసి అన్ని పనులలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయినట్టుగా అనిపించలేదు. మనకి 24 అవర్స్ లైవ్ చూస్తే మీకు బాగా కనబడే ఫేస్లు ఎవరికి కనబడ్డాయి తెలుసా? యష్మి గౌడది కనబడలేదు, ప్రేరణది కనిపించింది, అండ్ నిఖిల్ కనిపించిండు, సోనియా కనిపించింది, అండ్ శేఖర్ భాష కనిపించిండు, బేబక్క కనిపించింది. వీళ్ళే ఎక్కువ కనిపించారు, మిగతా వీళ్ళు కనబడలేదు. నదీమ్ మీద వర్క్ చేసుకుంటూ పోతుంటే సైలెంట్గా ఉన్నాడు, ఎక్కువ మాట్లాడతాడు. యష్మి కూడా ఎవరితో పెద్దగా మాట్లాడలేదు, తన జోన్లో తను ఉన్నది, తన ఫ్రెండ్స్తో తను ఉన్నది. అంటే ప్రేరణతోటో నిఖిల్తోటో ప్రిన్జ్వీతోటో వాళ్ళతోటే ఉన్న తప్ప మిగతా వాళ్ళతో లేదు. వీళ్ళు బ్యాచ్గానే ఉంటుర్రు అబ్బా. ఇది బ్యాచ్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఖచ్చితంగా, చూడుర్రి. అయితే ఈ పాయింట్ మీదకి వెళ్ళి ఏంది ఆమెనే సెలెక్ట్ చేసుకుంటారని నేను అనుకున్నా. అండ్ నిఖిల్ దగ్గర నైనిక చెప్పింది, నైనికకి జోడీ కదా, అరే బడ్డీ కదా, నబీల్ బాగా పర్ఫామ్ చేసింది కదా టాస్క్లలో, నబీల్కి ఏమైనా ఛాన్స్ ఇద్దామని అంటే లేదు నబీల్ అన్నిట్లో ఇన్వాల్వ్ కాలేడు, గట్టిగా మాట్లాడాడు, కమాండ్ చేయలేడు. అందరూ కమాండ్ చేస్తే లీడర్షిప్లు ఇప్పుడు ముగ్గురు లీడర్లు నేనే కమాండ్ చేస్తాను నడవది. సోనియా ఒక మాట అన్నది చూసిరా, లీడర్షిప్ క్వాలిటీస్ నీ దగ్గర ఉన్నాయి ఒకటి. రెండోది మెయింటైన్ చేయడానికి నైనిక ఉంది. ఇంకో పర్సన్ హెల్ప్ఫుల్గా అన్నీ చేసింది అనుకుంటాడు కదా, ఎందుకు అతన్ని సెలెక్ట్ చేసుకుని అని అడిగింది. అఫ్కోర్స్ ఈ అన్నిటి డెసిషన్లో సోనియా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇన్వాల్వ్ అయింది, టాపిక్ రేజ్ చేసింది. కానీ అక్కడ ఎట్లయినా నిఖిల్ యష్మికే ఇస్తాడని నాకు అనుకున్నాను. ఎందుకంటే వర్క్ విషయంలోకి వచ్చేసరికి బేబక్క పెద్ద ఆమె, బేబక్క వంటకి ఇవ్వాలి అని చెప్పి నిఖిల్ అనుకున్నప్పుడు బేబక్కకి చీఫ్ ఇవ్వడానికి కూడా తప్పులేదు, చీఫ్ ఇచ్చి వంటను చూసుకోవడానికి అని చెప్పచ్చు. అఫ్ కోర్స్ వంటలో బాగా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి సరే శేఖర్ భాష ఉన్నాడు, శేఖర్ భాషకి ఇవ్వచ్చు, నదీమ్ ఉన్నాడు, నదీమ్కి ఇవ్వచ్చు. కానీ యష్మికి ఎందుకు ఇచ్చారంటే యష్మి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అన్న సెన్స్ ఈయన మాట్లాడుతున్నాడు. నాకెందుకో అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు తన ఆన్సరు. ఓవరాల్గా చూస్తే ఫ్రెండ్షిప్లు ఇచ్చినట్టు ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చాలా పెద్ద గొడవ జరిగిందబ్బా. ఈ గొడవ అంతా మొత్తం ఓవరాల్గా మనం సింప్లిఫై చేసి చెప్పుకుంటే కమాండ్ లేదని బేబక్కకి అండ్ శేఖర్ భాషకి ఒక స్టెబిలిటీ లేదు, బ్యాలెన్సింగ్గా లేదు అని చెప్పి, హైపర్ యాక్టివ్గా ఉన్నాం అని చెప్పంగానే యష్మికి అండ్ సోనియాకి చిన్న గొడవ జరిగితే శేఖర్ భాష లేచి ఎక్స్క్యూజ్ మీ నన్ను హైపర్ అవుతావు, కోపానికి వస్తావు అని చెప్పారు కదా, ఇదేమంటారు మరి అన్నాడు. భలే అనిపించింది టైమింగ్. అండ్ యష్మి అరుస్తా అంటే ఆగాగు నేను మాట్లాడతాగా అంటాడు ప్రతిసారి నిఖిల్. యష్మి అరుస్తుంది గట్టిగా అరిచింది. ఆయన కానీ ఆగాగు నేను మాట్లాడతాగా అనుకుంటూ నిఖిల్ స్టాండ్ చేసుకుని మాట్లాడడానికి ట్రై చేసిండు. అండ్ సోనియా గట్టిగా మాట్లాడింది, మీరు ఫ్రెండ్షిప్ కోసమే చేస్తున్నారు అన్న సెన్స్లో మాట్లాడింది. ఎందుకు మీరు ఇట్లా చేసిరు నాకు మంచిగా అనిపించలేదు. ఆమె ఎక్కడ పెద్దగా వర్క్ ఏం చేయలేదు, వర్క్ చేసిన కాడ కూడా రెస్పాన్స్ ఏంటి రేజ్ చేసింది వాయిస్ 2 సార్లు, అది కూడా క్లీనింగ్ అండ్ ఓసిడి విషయం ఆమెకున్న ప్రాబ్లమ్స్లో చేసింది. నబీల్ అందరితో ఉండి పనిచేస్తున్నాడు అంటే అందరి దగ్గరికి వచ్చి ఏమైనా పని ఉంటే చెప్పండి నేను చేస్తా అని చెప్పి హెల్ప్ చేస్తున్నాడు అని అంటే యష్మి ఉండి నన్ను అడగలేదు కదా, నా దగ్గరికి రాలేదు అంటే సోనియా పని చేస్తుంటే కదా అడిగేది అని ఒక మాట అంటే టక్కర కలిపేసి ఆర్గ్యుమెంట్లో అయితే ఏం చేస్తాడు ఆయన, ఆర్గ్యుమెంట్ చేసినావు నువ్వు అంతే, ఆయన ఆర్గ్యుమెంట్ చేయలేదు, పని చేసేటోళ్ళని అడిగిండు అని ఇండైరెక్ట్గా వేసేసింది డైలాగ్. యష్మి వర్సెస్ సోనియా అరుపులు, సోనియా వర్సెస్ నిఖిల్ మాటలు, యష్మి నా కంఫర్ట్. లాస్ట్కి వస్తే యష్మి ఒక మిస్టేక్ చేసింది, అదేంటి తెలుసా, నేను సెలెక్ట్ అయిపోయినా భయ్ లక్కీలీ నేను సెలెక్ట్ అయినా, వాళ్ళని సెలెక్ట్ చేసిన కథం అయిపోయింది, నేను చీఫ్ని కథం అంతే అన్నది. ఇది మాత్రం కరెక్ట్ కాదనిపించింది నాకు, ఎందుకంటే ఇది అధికారంతో వచ్చిన పొగరులా అనిపించింది. మీకేమనిపించింది? ఓకే, నిఖిల్ శేఖర్ భాషకి ఆన్సర్ చేసిండు, ఎక్కడ కూడా రేజ్ అవుతలేడు నిఖిల్, అది భలే అనిపించింది. బ్యాలెన్సింగ్ రేజ్ కాకుండా అన్న తనని
చీఫ్ అని సెలెక్ట్ చేసిన తర్వాత కూడా కాదు అని చెప్పి వీళ్ళు ఆర్గ్యూ చేస్తారు కాబట్టి ఆమె ఆపోజిట్గా మాట్లాడడానికి ట్రై చేసింది, డిఫెండ్ చేసుకుంది కాబట్టి అరిచింది అని ఒక మాట చెప్పింది. అంటే ఎవరికైనా సమాధానం చెప్తుంది కానీ అరుస్తలేడు. నిఖిల్ దగ్గర ఈ స్టెబిలిటీ మెచ్యూరిటీ భలే ఉన్నది, నైస్. టాప్ 5 కంటెస్టెంట్లే అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. మధ్యలో ఏమైనా జరిగితే చెప్పలేము కానీ చాలా సైలెంట్గా, చాలా మెచ్యూర్డ్గా, చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతాను. ఎవ్వరు ఎంత అరిచినా ఈయన మీద సీరియస్ అయినా కానీ అంతే సాఫ్ట్గా రెస్పాన్స్ ఇస్తుండు. మనిషి చూస్తే కడకున్నాడు, మాట చూస్తే మెచ్యూర్డ్గా ఉన్నది, ఖతర్నాక్ పోయింది. సో ఇది మ్యాటర్. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇట్లా జరిగింది. ఓవరాల్గా లాస్ట్గా ఇస్తే మొత్తానికి విష్ణుప్రియ నేను కూడా మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారంటే ఆఖరిలో మాట్లాడింది. మీ ఒపీనియన్ సోనియాని, నీకు నబీల్ అంటే పాజిటివ్ ఉన్నది, వాళ్ళకి యష్మి అంటే పాజిటివ్ ఉన్నది. ఎవరికి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, మీకుండే ఒపీనియన్స్ మీకున్నాయి, వాళ్ళకుండే ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి. సో 2 days అయింది కాబట్టి మనకు అంతా ఏం తెలియదు కాబట్టి. కానీ ఎట్లుందో అట్లా నడుతుంది అంటే, లేదు అది మా కోసం చేసినట్లేదు అంటే విష్ణుప్రియ ఏమన్నదంటే అదంతా మన కోసమే కదా వాళ్ళు సెలెక్ట్ చేసింది కూడా, వాళ్ళు కూడా ఆలోచించారు కదా అంటే అది వాళ్ళ గురించి మన కోసం ఆలోచించరా లేదంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసం ఆలోచించరా అనేది వాళ్ళది ఇష్టం. బయాస్డ్గా అయితే అనిపించింది అని చెప్పగానే 2 daysలో నేను అందరి గురించి బుక్ రాయలేను కదా, వాళ్ళ నేచర్ ఏంటనేది ఏదో చేసిన అన్నట్టుగా చెప్పేసిండు. ఓవరాల్గా అయితే 3 చీఫ్లు సెలెక్ట్ అయిపోయారు. ఫస్ట్ చీఫ్ వచ్చేసి ఆట ఆడి గెలిచిన నిఖిల్, సెకండ్ నైనిక ఆట ఆడి గెలిచింది, అండ్ థర్డ్ సెలెక్షన్ ప్రాసెస్లో గెలిచింది యష్మి గౌడ. టోటల్గా 3 చీఫ్లు సెలెక్ట్ అయ్యారు. రేపటి నుంచి వాళ్ళ పాలన ఆలన లాలన ఎలా ఉంటుందో చూడాలా అన్నా. ఇది ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఇస్ సిరిపురం శ్రీనివాస్. శుభఖైర్, గుడ్ నైట్, ఉంటా. ఎందుకింత డ్రామా? టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు, స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా.